పేరు సిహెచ్ శ్రీనివాసులు, అందరూ రాయుడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి మిల్టన్ మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అయితే గత 1.5 సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగుతా అంతా చేస్తూ ఉన్నాను. ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను, ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నాను అని చెప్పేసి. అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది. సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హౌస్కి వెళ్ళాను. పార్టీ హౌస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను, ఎమ్మెల్యే సుధీరెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు. మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా, ఆ విధంగా మా మేడం వాళ్ళకి మాతో రాయుడు 4 గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీపించాడు. సుజిత్కి తీపించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుగుంట నుంచి కళాశాలకు వెళ్తా ఉంటే ఆయన బస్టాండ్ దగ్గర చంద్ర బస్టాండ్ దగ్గర ఉన్నాడు. బస్టాండ్ దగ్గర ఉంటే మనతో ఇంతవరకు వదులు రాను అని నేను చెప్పాను. చెప్తే సరే వదులుతాను రాయుడు, వదాం రా, నాకు హేమంత్ చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి. మేడం వాళ్ళు కూడా లేదు కదా, తాగుదామనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు. మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు. లేదు నాకేం చేయలేదనా అని చెప్పాను. చెప్తానే నాకు జీతం ఎంత ఇస్తారు అవంతా అడిగాడు. నేను 8,000 ఇస్తారు నా అవంతా చెప్పాను. చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మా మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు. అని చెప్పు, నేను డబ్బులు తీసాను వాడి కాడ అని చెప్పాడు. విషయాలు మనం ఎందుకు చెప్పాలన్నా వాడికి సుజిత్కి అని చెప్తే ఏదో రాయుడు ఏం కాదు, వాడు మా పక్కన ఊరోడే, నువ్వు చెప్తా ఉండి నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సుజిత్ ఫోన్ చేశాడు. సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. మాతో నువ్వు ఫోన్ చేశాడు, మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు, విషయాలు చెప్తా ఉండు, డబ్బులు ఇస్తాడు అని చెప్పాను. ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు. లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు, విషయాలు ఫోన్ చేస్తాడు, విషయాలు అడుగుతాడు, అది మాత్రం చెప్పు అని చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పాను. సరే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళీ 2 రోజుల తర్వాత నేను మేడం వాళ్ళకి దగ్గర ఉంటే పేట చంద్ర అని అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గర ఉన్నాం రాయుడు, 1 నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాను. బండి